ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మేము ఆత్మీయంగా పడిపోకుండా మీ కృపా కాపుదలు ప్రసాదించి మా అందరి జీవితాల్లో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు కొద్ది కాలపు ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలనైనా. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో మేమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి గొప్ప సంగతులు పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి దేవా. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషుని సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి తండ్రి. దాన్ని నేను తగ్గించుకుని మేమే చేస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించమని, నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరూ ఉదయాలలో ఫలింపచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పమును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఇక ఆదివారపు సంఘ కొడుకులు కూడుకొని మరొక అద్భుతమైన అతి ప్రాముఖ్యమైన ప్రతి క్రైస్తవుడికి అవసరమైన అంశాన్ని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం నిజమైన క్రైస్తవులు అంటే. నిజమైన క్రైస్తవులు అంటే ప్రశ్న. కొందరు నిజమైన క్రైస్తవులు ఉన్నారు మన సంఘములో, లోకములో, కానీ క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారు. వాస్తవానికి క్రైస్తవులుగా ఉంటే అలా ఉన్నవారికి కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, దేవునికి కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. క్రైస్తవుడిగా ఉన్నవారికి వారి వలన ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. నిజమైన క్రైస్తవుడిగా ఉంటే అది నీకైనా, నీ కుటుంబానికైనా, సంఘానికైనా, దేవునికైనా ప్రయోజనకరంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే ఇప్పటికీ మీలో ఈ మాటలు వింటున్న ఎవరైనా ఇంకా నిజమైన క్రైస్తవులుగా లేకపోతే ఈ ప్రసంగం అయిపోయే లోపు మారిపోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే నా యొక్క ప్రయత్నం సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ఎదుట నిజమైన క్రైస్తవులుగా నిలబెట్టాలనే ప్రయత్నం తప్ప మీ నుండి ఏది ఆశించి కాదు దేవుని బిడ్డలారా. నేను మీ నుంచి ఏమీ ఆశించడం లేదు. నాకు దేవుని సేవకునిగా దేవుడు నేర్పించిన వాక్య జ్ఞానమును బట్టి మీరు యేసుక్రీస్తు ఎదుట నిజమైన క్రైస్తవులుగా నిలబడమే నాకు కావాలి. అందుకే దేవుని బిడ్డలారా, ఈ రోజుకి మనం గమనిస్తే చాలామందికి క్రైస్తవుడనే పదానికి కూడా అర్థం తెలియదు. అసలు క్రైస్తవుడు అంటే ఏంటి, అర్థం ఏంటంటే కూడా
చాలామంది చెప్పలేరు, చాలామంది అన్నాను, అందరూ అనలేదు. చాలామందికి తెలియదు అసలు క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ కాలములో విమర్శించే వాళ్ళు, క్రైస్తవులను విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆఖరికి బొడ్డూడని వాడు కూడా క్రీస్తు కోసం మాట్లాడుతున్నారు. వానికి ఒక ఛానలు, ఇంకా వాడుకి కూడా పర్మిషన్ కావాలట. మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారని ఆ బుడ్డోడు కూడా అడుగుతున్నాడు. అంటే ఆలోచించండి, అంటే అసలు క్రైస్తవుడు అంటే ఏంటి అంటే ఏం చెప్తారు మరి. ఒకనాడు కొన్ని సంవత్సరాల వెనుకకి వెళితే అక్కడక్కడ ఒక్కరో ఇద్దరో నలుగురో ఐదుగురో ప్రశ్నించేవాళ్ళు, విమర్శించే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు వందల మంది, వేల మంది యేసుక్రీస్తు కోసం మాట్లాడుతున్నారు. వ్యర్థమైన మాటలు, ఎన్నో విమర్శించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, వాస్తవానికి నిజమైన క్రైస్తవుడుగా ఉంటేనే మనల్ని దేవుడు పరలోకం రాణిస్తాడు. ఈరోజు మన భారతదేశంలో భారతీయులుగా ఉంటున్న మనము భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారని అఫీషియల్గా మాట్లాడుకుంటే, అధికారికంగా మాట్లాడుకుంటే 2%, 3% అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి అన్అఫీషియల్గా ఇంకా ఎక్కువ మంది ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళు క్రైస్తవులుగా చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే కొన్ని బెనిఫిట్స్ పోతాయని, కొన్ని రాయితీలు పోతాయని, కొన్ని రిజర్వేషన్లు పోతాయని వాళ్ళ గొడవ వాళ్ళది. మరి అలాగని నువ్వు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను క్రిస్టియన్ నువ్వు సర్టిఫికేట్ తీసుకుంటే క్రైస్తవుడు అయిపోతావా? ఆలోచించండి. ఎందుకంటే నీవు నిజమైన క్రైస్తవుడవా కాదా బైబిల్ ఒప్పుకోవాలి. నువ్వంటే కుదరదు, నువ్వు లెక్కలు చెప్తే కుదరదు. నువ్వు ఏదన్నా క్రైస్తవుడు తప్పు చేస్తే, చూశానా క్రైస్తవులు ఎలా తప్పు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. నీవు క్రైస్తవులు అంటే కుదరదు. ప్రభుత్వము క్రైస్తవుడిగా ఒప్పుకుంటే సరిపోదు, ప్రభువు ఒప్పుకోవాలి క్రైస్తవుడిగా. అర్థముందా దేవుని బిడ్డలారా? అందుకే మనం నిజమైన క్రైస్తవులుగా ఉండాలంటే బైబిల్లో చాలా రూల్స్ ఉన్నాయి. కానీ అన్ని రూల్స్ మనం ఈరోజు మాట్లాడుకుంటే ఈరోజు నైట్ అయిపోతుంది. కానీ అందులో కొన్ని ఒక 10% మనం ఈరోజు మాట్లాడుకున్నాం దేవుని బిడ్డలు. ఎందుకంటే అన్ని మంచి చేసి ఒక తప్పు చేసినా ఫెయిల్ అయిపోతాం. 6 సబ్జెక్టులు ఉంటే 5 సబ్జెక్టులు పాస్ అయ్యి ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన కింద లెక్క కదా. అందుకే నిజమైన క్రైస్తవుడిగా మనము దేవుని ముందు నిలబడాలంటే మనం అన్నిట్లో పాసు కావాలి. అందుకే ఇప్పుడు అసలు ముందుగా క్రైస్తవుడిగా ఎప్పుడవుతాడు, ఒక విశ్వాసి క్రైస్తవుడిగా ఎప్పుడు అవుతాడనేది బైబిల్లోకి వెళ్ళి మనము పరిశీలన చేస్తాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనాలు దేవుని బిడ్డలారా. గలతీ పత్రిక పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసుక్రీస్తునందు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మనమంతానట యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము కాబట్టి దేవుని కుమారులమై ఉన్నాము అని రాస్తున్నాడు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రైస్తవుడని ఎవరిని అంటారంటే, ముందుగా ఒక వ్యక్తి బోధ వినాలి. అంతకుముందు దేవుని బిడ్డలారా, బాప్తిజం తీసుకోక ముందే ఒక వ్యక్తి బోధ వినాలి. ఏ బోధ? అపోస్తలుల బోధ మాత్రమే వినాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా,
అపోస్తుల బోధ మాత్రమే ఎందుకు వినాలి అంటే, ఆ కాలానికి మొదటి 100 సంవత్సరాల కాలానికి దొంగ అపోస్తులు వచ్చేసారు. ఆ కాలానికి అక్కడక్కడ దొంగ అపోస్తులుగా ఉన్నారంటే ఈ కాలానికి ఎంతమంది ఉంటారండి? ఇంకా కుప్పలుగా ఉంటారు కదా. అందుకే రాస్తున్నాడు ఆ మాట కూడా 2 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 13వ వచనంలో, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్నాను అంటే, ఒరిజినల్ అపోస్తులు ఉన్నప్పుడే దొంగ అపోస్తులు, డూప్లికేట్ అపోస్తులు కూడా బయలుదేరారట ఆ కాలానికి. అందుకే అటువలే క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి, ఎవరట వీళ్ళు? దొంగ అపోస్తలులు. ఆ కాలానికి ఎందుకు ఒక వ్యక్తి అపోస్తుల బోధ వినాలి అంటే, అపోస్తుల బోధ వినకుండా ఏది విన్నా కానీ దేవుల్లో ఉండలేడు. ఎందుకంటే నువ్వు ఏది పడుతుంది తినొచ్చు కానీ తినకూడదు, అవునా కదా? ఏదైనా తినేది కానీ తినకూడదు కదా. అలాగే ఏది పడితే అది వినకూడదు. దేవుని బిడ్డలారా, ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు. ఎందుకంటే ఆ బోధ నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే అపోస్తలులను బోధన చేసే కాలంలోనే, ఒరిజినల్ అపోస్తలు ఉన్న కాలంలోనే దొంగ అపోస్తలులుగా వేషం ధరించుకొని బయలుదేరారట. వాళ్ళు ఎవరట? మోసగాండ్రగు పనివారు. పని చేస్తున్నారు కానీ మోసగాండ్రు. చూడండి ఎలాగుందో. వాళ్ళు దేవుని పనే చేస్తున్నారు, దేవుని పని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎవరట? మోసగాండ్రగు పనివారు. అందుకే దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, దేవునిలో ఉండాలి అంటే ముందుగా ఏం చేయాలి? అపోస్తుల బోధ వినాలి. అర్థముంది దేవుని బిడ్డలారా? ఎందుకు అపోస్తుల బోధ మాత్రమే వినాలి అంటే, ఆ బోధ కాకుండా ఇక ఏ బోధ విన్నా దాంట్లో కలుషితమైన మాటలు ఉంటాయి. అందుకే పౌలు భక్తుడు రాస్తున్న మాట యేసు ప్రభువారు ఎప్పుడో చెప్పేశారు. ఏమని? మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇచ్చిన నోటు దొంగ నోట, జాగ్రత్తగా చూసుకోమని చెప్పలేదు. మీరు వెళుతున్న రోడ్డు కరెక్టా కాదా అని చూసుకోమని చెప్పలేదు. అక్కడ కనబడుతున్న పులి నిన్ను కరుస్తుందేమని చెప్పలేదండి. ప్రభువారు చెప్పిన మాట మార్కు సువార్త 4:24లో, మార్కు సువార్త 4:24 వచనంలో, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. అందుకే ఏది పడితే అది వినకూడదు. అపోస్తుల బోధ విన్నప్పుడు నీలో ఏమి కలుగుతుంది? నువ్వు తప్పు తెలుసుకుంటావు, నీలో విశ్వాసం కలుగుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది నేను బాప్తిజం తీసుకోవాలనిపిస్తుంది. అప్పుడు నువ్వు బాప్తిజం తీసుకుంటావు. ఎవరు క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నారో వాళ్ళంతా దేవుని కుమారులు అనబడుదునని మనం గలతీ పత్రికలో ఆ మాట మనం చదువుకున్నాం కదా. చదవమ్మ 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అందుకే ముందు ఒక పురుషుడైనా స్త్రీ అయినా యవనస్తుడైనా ముందు వినవలసింది అపోస్తుల బోధ. ఆ బోధ విన్నప్పుడు ఖచ్చితంగా నీలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన తర్వాత నువ్వు బాప్తిసం తీసుకొని సిద్ధపడతావు. అప్పుడు నేను ఏమి కలగాలి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొంది తీసుకోవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే పేతురు గారు మొదటి 100 సంవత్సరాల్లో పేతురు, యోహానులు, అపోస్తులు బోధ చేస్తున్న ఆ మొదటి ప్రసంగంలో
3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారండి. ఎంతమంది? 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకున్నారు. ఆ బాప్తిసం తీసుకునే ముందు వాళ్ళు ఏం విన్నారు? బోధ విన్నారు. ఏ బోధ? దేవుడు రక్షకుడుగా పంపిన ఆ యేసుక్రీస్తుని మీరు చంపేశారు అనగానే వాళ్ళలో హృదయములో మంట పుట్టింది, భయము కలిగింది. అమ్మో, ఇంత పని చేసామా, ఇప్పుడు మేము ఏమి చేయాలని అడిగినప్పుడు అక్కడ చెప్తున్న మాటలు మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40 చూద్దాం. 40 వచనం చదవమ్మా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 37వ వచనం. వారు ఈ మాట విని, ఏ మాట? 36వ వచనం. మీరు శిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినని ఆ మాట వినగానే వారు ఈ మాట విని 37వ వచనంలో హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని అడుగుతున్నారు. అందుకు మీరు మారు మనసు పొంది ముందుగా జరగవలసినది ఏంటి? మారు మనసు రావాలి. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందాలి. అర్థమంది దేవుని బిడ్డలారా, అప్పుడే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు. అప్పుడే వాళ్ళు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు. ఇక ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని కుమారులుగా సంఘములకు వచ్చారో ఇక వాళ్ళకి ఏ బోధ కావాలి? అక్కడ 42వ వచనంలో చెప్తున్నాడు. ఆ 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు కదండి మొదటి ప్రసంగంలోని. ఆ 3,000 మందికి ఏమి కావాలో చెప్తున్నాడు. ఎలాంటి ఆహారము కావాలి? ఒక చిన్న బిడ్డ తల్లి పుట్టగానే ఇమీడియట్గా ఆ బిడ్డకి పాలే తాగిపిస్తారండి. అవునా కదా? తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగిపిస్తారు. ఒక 6 నెలల వరకు అలా పాలు తాగిపిస్తూ ఒక 6 నెలల తర్వాత మెల్లగా చిన్నగా కొంచెం ఆహారాన్ని మెత్తగా చేసి తినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, అంతేనండి. ఒకవేళ ఆ తల్లి దగ్గర పాలు లేకపోతే కూడా పాలే ఇవ్వాలి. ఒకవేళ తల్లి దగ్గర పాలు లేవనుకోండి, బయట నుంచి తెచ్చిన పాలు ఇవ్వాలి. అవి కూడా ఎలా ఉండాలి? పల్చగా ఉండాలి. చిక్కగా ఉంటే అవి బిడ్డకు అరగు. అర్థముంది దేవుని బిడ్డలారా? అంటే ఒక తల్లి తన బిడ్డను మరి పెంచే క్రమములో పాలే ఏ విధంగా ఇయ్యాలో, ఆ పసిబిడ్డకి పాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఇయ్యాలో ఇక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమి కావాలని రాస్తున్నాడు అక్కడ లూకా గారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు ఎవరు? ఆ 3,000 మంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు, లేదా ఇప్పటికి కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్న వాళ్ళు. వీరు అపోస్తలుల బోధలో ఉండాలి. అర్థముంది దేవుడు దేంట్లో ఉండాలి? అపోస్తలులు చేసిన బోధలోనే ఉండాలి. ఇక ఆ బోధ కాకుండా ఏ బోధలోకి నువ్వు వెళ్ళిపోయినా నువ్వు బాధలోకి వెళ్ళిపోతావు. ఇక అర్థముంది దేవుడు బిడ్డలారా? అందుకే వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేట యందును ఎడతెగక ఉండిరి. ఎవరు? ఆ 3,000 మంది మారు మనసు పొంది తప్పు తెలుసుకుని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి ఏమి ఇస్తున్నారు అక్కడ? అపోస్తలుల బోధ. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా, అపోస్తలుల బోధలోనే ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, పౌలు గారికి బాగా తెలుసండి, ఒక సేవకుడుగా ఒక ఆత్మను వాక్యము చెప్పి ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో రీతులుగా మరి అపోస్తలుల బోధ చేసి సంఘములకు తీసుకొచ్చిన తర్వాత అలాంటి వ్యక్తులు మళ్ళా సంఘం నుంచి వెళ్ళిపోయారనుకోండి, ఎలా ఉంటుందండి?
చాలా బాధపడిపోతాడు సేవకుడు. ఎందుకంటే అప్పటి వరకు ఆ వ్యక్తిని సంఘమునకు తీసుకురావడానికి, దేవుని నిలబెట్టడానికి ఎన్నో రకాలుగా కష్టపడి నిలబెట్టినప్పుడు మరల బయట ఏదో ఏంటది? అపోస్తుల బోధ కాదు, వేరే ఏదో బోధ. ఏంటా బోధ? అవ్వకు కయ్యను పుట్టలేదని ఒక బోధ. చూడండి, దేవుడు తండ్రి కనుక తల్లి కూడా పరలోకంలో ఉందని ఇంకో బోధ. ఎలాగుందో చూడండి. యెహోవా సాక్షులను ఇంకొక బోధ. రకరకాల బోధలు ఉంటాయి. కనుకనే యేసు ప్రభువారు చెప్పిన మాట, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీకు కావలసిన ఆహారం, ఆత్మీయాహారం ఏంటి? అపోస్తుల బోధలోనే మీరు ఉండాలి. అపోస్తుల బోధలో ఉంటేనే మీరు నిలబడతారు. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము నిజమైన క్రైస్తవులుగా మరి నిలబడాలి రేపన్నాడు ప్రభు ముందంటే, ఇవన్నీ దేవుడు చెప్తున్న రూల్స్ ఇవి, జాగ్రత్తలు ఇవి. అందుకే అలా సేవ చేస్తున్న క్రమములో పౌలు గారు కూడా గొప్ప సేవకుడు గనక ఒక మంచి మాట రాస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. భోజన పదార్థములను కడుపు భోజన పదార్థములకు నియమపడి ఉన్నవి. చూడండి దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 6:13 చూడండి. చిన్న పిల్లలకు, పసిగుడ్డులకు ఏ విధంగా అయితే ఆహారము మనం ఇస్తున్నామో, ఎందుకు ఇస్తున్నాము? బతకడానికి కదా. అంటే మనిషి అనేవాడు బతకాలంటే ఏమి కావాలి? ఆహారము కావాలి. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే తినడానికే బతికే వాళ్ళు ఉంటారు, కానీ బతకడానికి ఆహారం అవసరం అని అక్కడ రాస్తున్నాడు. అదే 1 కొరింథీ పత్రిక 6:13లో భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు రెండు నాశనం చేస్తాడు. కానీ ఆత్మీయ ఆహారం మనకు కావాలంటే మనం వినవలసింది, మనకు కావలసింది ఏంటి? అపోస్తలుల బోధ మాత్రమే మనకు కావాలి దేవుని బిడ్డలారా. అందుకే ఈ బోధ గురించి, ఈ బోధ, అపోస్తలుల బోధ గురించి కూడా యూదా పత్రికలో యూదా గారు మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులైన యూదా గారు చెప్తున్నారు. యూదా పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటే, యూదా పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటే దేవుని బిడ్డలారా, ప్రియులారా, మనకందరికి కలిగడు రక్షణ గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ ఏంటది? అపోస్తలుల బోధ. పరిశుద్ధులుగా సంఘములో ఉన్న వారికి ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఆ అపోస్తలుల బోధ యందు ఆ బోధ నిమిత్తం పోరాటం చేయాలట. ఏది? అపోస్తలుల బోధ నిమిత్తం పోరాటము చేయాలి. ఎందుకంటే రకరకాల బోధలు ఉంటాయి లోకంలో, రకరకాల బోధలు వచ్చేసాయి. కనుక ఏమంటున్నాడు? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు వ్రాయవలసి వచ్చెను. ఏలైనగా చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది సంఘాల్లో? ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వాళ్ళు చేసే బోధ అపోస్తల బోధ కాదు. వాళ్ళ సొంత మాటలు, సొంత కట్టుకథలు చెప్తారు, కల్పనా కథలు చెప్తారు. అలాంటి మాటలు వింటే నిజమైన క్రైస్తవులుగా మనం దేవునిలో ఉండలేము. అందుకేమంటున్నాను? ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు ఎలాంటి వాళ్ళంటే, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు. చూడండి ఎలా మారిపోయిన బోధలు ఎలాగ మారిపోతున్నాయో చూడండి. కామాతురతకి వెళ్ళిపోతుందంట బోధ.
రహస్యముగా జొరబడిన ఈ అబద్ధ బోధకులు కామాతురతకు ఆ బోధన తీసుకుపోయి యేసుక్రీస్తును లేకుండా యేసుక్రీస్తుని విసర్జించే విధంగా చేస్తున్నారట. ప్రభు యేసుక్రీస్తుని విసర్జించుచున్నారు, వాళ్ళు విసర్జిస్తున్నారు, వాళ్ళ బోధన వినే వాళ్ళు కూడా విసర్జింపబడతారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంది నియమింపబడిన వారు, వ్రాయబడిన వాళ్ళు. చూడండి దేవుని బిడ్డ, అందుకే ఈరోజు సంఘాలలో ఉండవలసిన అపోస్తలుల బోధ కాకుండా ఇక ఏ బోధ అక్కడున్నా ఇమీడియట్గా పక్కకు జరిగిపోవాలి. లేదు అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండకపోతే నీకు ప్రయోజనం లేదు, నీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుడున్న లోకం మనం వెళ్ళాలి కదా, వెళ్ళాలంటే దేవుడు చెప్పినట్టుగా బతకాలి కదా. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్టుగా బతికినప్పుడే మనకు అలాంటి అవకాశం ఉంటుంది కదా. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు ఎన్నో సంఘాలు, క్రీస్తు సంఘాలు కడుతున్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అపోస్తలుల బోధ విన్నారు, సంఘములకు వచ్చారు, మళ్ళా సంఘాలు విడిచి వెళ్ళిపోతున్నారు. అంటే వేరొక సువార్త వింటున్నారట వాళ్ళు. సువార్త ఒకటే ఉంటుంది కదా, వేరొక సువార్త కూడా వాళ్ళ ఆ కాలంలోనే చెప్పబడ్డదట. అలాంటప్పుడు పౌలు గారు ఏమంటున్నారంటే అలా వెళ్ళిపోయే వాళ్ళని చూసి ప్రసవ వేదన కలుగుతుందట. ఏ వేదన? ప్రసవ వేదన. అంటే తెలుసండి, మొగోళ్ళగా మనకు తెలియదండి, మొగోళ్ళకు అర్థం కాదు ప్రసవ వేదన అంటే. ప్రసవ వేదన ఒక స్త్రీ ఎంత కష్టం అంటే అది ఎవరో చెప్తుంటే విన్నాను, 2006 ఎముకలు ఒకేసారి విరిస్తే ఎంత నొప్పి ఉంటుందో ప్రసవ వేదన, పురిటి నొప్పులు పడుతున్న స్త్రీకి అంత నొప్పి ఉంటుందట. అర్థముందా దేవుని బిడ్డలారా? ఆ ప్రసవ వేదన అనేది చాలా కష్టం. దాంతో పోలుస్తూ మాట్లాడుతున్న పౌలు గారు గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం దేవుని బిడ్డలారా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఎందుకు సేవకునిగా సేవకు ప్రసవ వేదన అంటే సత్యమిని అపోస్తలుల బోధ విని మరలా వాళ్ళు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి, ఒకప్పుడు లోకములో ఉన్న వారిని వాక్యము చెప్పి ఎంతో ప్రసవేదన పడి కష్టపడి సంఘానికి తీసుకుని వస్తే మరలా వాళ్ళు వెళ్ళిపోతుంటే సేవకుని యొక్క బాధ చూడండి దేవుని బిడ్డలారా. అందుకే అదే పత్రిక 1వ అధ్యాయంలో రాస్తాడు ఎందుకు ప్రసవేదన కలుగుతుందంటే 6వ వచనం చూడండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో 6, 7, 8 క్రీస్తు కృపను బట్టి అపోస్తలుల బోధ విన్నారు, మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు, సంఘములకు వచ్చారు, అపోస్తలుల బోధ వింటున్నారు. కానీ ఏం జరిగిందంటే మరలా లోకంలో, ఎందుకంటే మనమంతా లోకాన్ని విడిచి వచ్చిన వాళ్ళమండి, మనమంతా మనము ఒకప్పుడు లోకంలో బ్రతికిన వాళ్ళము, లోకాన్ని విడిచి వచ్చిన వాళ్ళము కనుక ఇప్పటికి కూడా లోకం మనల్ని వదిలిపెట్టదు. ఏదో రీతిగా లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది, లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుడు బిడ్డలారా, అలాంటి లోకాశలలో పడి ఇక్కడ ఏం చేస్తున్నారు కొంతమంది గలతీ సంఘస్థులు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? సువార్త కాకుండా భిన్నమైన సువార్త అంటే అపోస్తలుల బోధ కాకుండా మోసగాండ్రగు దొంగ అపోస్తలుల బోధది. భిన్నమైన సువార్తకు మీరింత త్వరగా తిరిగిపోడు చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. సంఘానికి వస్తేవి, రక్షణ పొందుకుంటేవి, పాట పాడుతీవి, ప్రసంగాలు చెప్తీవి, మరి ఇన్ని రకాలుగా ఉన్న నీవు మరలా భిన్నమైన సువార్తకి నువ్వు ఇంత త్వరగా వెళ్ళిపోట చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుందంటున్నాను పౌలు భక్తుడు చెప్తున్నాడు కింద మాట. అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను
చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు. అందుకే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఏది పడితే అది వింటే ఎంతో మంది విమర్శనాత్మకంగా మాట్లాడుతున్న కొన్ని వందల మంది, అవన్నీ మీరు విన్నారనుకోండి, ఇక వీళ్ళ పరిస్థితి అయిపోతుంది. కలవరపడిపోతారు. అవసరం లేనవన్నీ మనకు అపోస్తల బోధన నిలబడిపోవాలి. ఇలాంటి భిన్నమైన సువార్త వేరొక సువార్త కాదు కానీ కలవరపరిచే వారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించే సువార్త కాకంటే అర్థం ఏంటండి? అపోస్తలులుగా మేము మీకు ప్రకటించిన వాక్యము సువార్త కాక మరి యొక్క సువార్తను మరలా సువార్త మార్చి మేము తీసుకుని వచ్చిన, పరలోకం నుంచి ఒక దూత తీసుకుని వచ్చిన అతడు శాపగ్రస్తుడైపోతాడు. ఈరోజు ఇలాంటి భిన్నమైన సువార్తలు, దేవుడు చెప్పని మాటలు, వాక్య విరుద్ధంగా ఈ బోధలన్నీ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతారని చెప్తున్నాడు అక్కడ. నేను ఇది వరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాను, మీరు అంగీకరించిన సువార్త ఏంటని? అపోస్తలుల బోధ అనే సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగునుగాక. అంటే చెప్పేవానికి వినేవానికి ప్రయోజనం లేదు. వాళ్ళు క్రైస్తవులే కానీ నిజమైన క్రైస్తవులు కాదు. మనం నిజమైన క్రైస్తవులుగా ఉండాలి కదా. నిజమైన క్రైస్తవులుగా మనం ఉండాలంటే మనకు కొన్ని రూల్స్ పెట్టాడు కదా. ఆ రూల్స్ ప్రకారంగా మనం ఉన్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా దేవుల్లో ఉండగలుగుతాం. ఒకనాడు పౌలు అనే ఈ పౌలు గారు భక్తుడు, సౌలుగా పిలువబడిన ఆ పౌలు ఒకనాడు ధర్మశాస్త్రమును ఉంటూ, మత పిచ్చిలో ఉంటూ, యూదా మత పిచ్చిలో ఉన్న ఆ పౌలు ఏం చేశాడు? పత్రికలు తీసుకున్నాడు. దేనికి? ఆనాడు ఉన్న అధికారుల దగ్గర ప్రధాన యాజకులు పత్రికలు తీసుకుని, ఇక నేను శిష్యులను అపోస్తలులను చంపేస్తానని దమస్కు బయలుదేరాడు. అంతకుముందే స్టెఫన్ని చంపించి ఆయన సమ్మతించాడు. ఎవరు? పౌలు గారండి. బాగా ఆలోచించండి. ఒక పౌలు అనే వ్యక్తి దేవునిలో నిజమైన క్రైస్తవుడిగా కాకమునుపు ఎలాగున్నాడంటే ఆయన మనిషిని చంపి ఇది దేవుని సేవ అనే పరిస్థితులకి నేను పుట్టింది ఎందుకోసం అంటున్నాడు. చూడండి, అపోస్తల కార్యాలలో 9వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు చూస్తే, అపోస్తల కార్యాలలో 9వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువుకుంటే దేవుని బిడ్డలారా, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుటయు అంటే చంపడము తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. అంటే ఎలాగైపోయాడు చూడండి. అంటే ఆయన ఏమనుకున్నాడంటే హత్య చేయడమే నాకు ప్రాణానికి ఆధారము. పౌలు గారు అనుకుంటున్నారు అక్కడ. అంటే మతములో ఉన్నవాడు ఇలాగనుకుంటున్నాడు. అనుకుని ఆ పత్రికలు తీసుకుని దమస్కు బయలుదేరాడు. ఎందుకు? శిష్యులను హతమార్చడానికి. అప్పుడు అతడు ప్రయాణమైపోవచ్చుండగా కింద పడిపోయాడు. యేసు ప్రభు వారి దర్శనం కలిగింది. అందుకే అప్పుడు ఎప్పుడైతే ఆయన కింద పడిపోయాడో అప్పుడు సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుతున్నామని ఒక స్వరం ఆయనకి వినబడ్డది. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నీవెవరు? చూడండి ఆయన ఎంత జ్ఞానవంతుడు అంటే, సౌలా సౌలా నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావని గుర్తుపట్టేశాడు ఆయన. అంత జ్ఞానవంతుడు ఆయన. అంత జ్ఞానవంతుడే ఎప్పుడైతే మత్తులో ఉన్నాడో, మారు మనసు లేకుండా ఉన్నాడో, లోకములో హత్యలు చేస్తున్నాడో, హత్యలు చేపిస్తున్నాడు, కొడుతున్నాడు, ఇంటింట జొచ్చి బయటికి లాగి కొడుతున్నాడండి. అలాంటి పౌలు గారు ఎప్పుడైతే కింద పడిపోయారో, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నామని
ఒక స్వరము పలకగా నేను అప్పుడు 5వ వచనంలో ప్రభువా, 9వ అధ్యాయం 5వ వచనం, ప్రభువా నీవేమనమని అడగగా ఆయన నేను హింసించుచున్న యేసునే. ఇమ్మీడియట్గా అర్థమైపోయిందండి ఆయనకి. ఇక ఇమీడియట్గా పౌలు గారికి అర్థమైపోయింది. అప్పుడు వరకు ఆయన ఏం చేస్తున్నా అర్థమైపోయింది. ఇమీడియట్గా నీ కోసం అననీయాన్ని నేను సిద్ధం చేశాను, నువ్వు దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నువ్వు ఏమి చేయవలేనో అది నీకు తెలుపబడినని చెప్పిన 17-18 వచనం చదవమ్మా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, ఎక్కడైతే పౌలు గారు మరి తన కళ్ళు కనబడకుండా మరి ఉన్నాడో, పడిపోయి ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళి ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీ కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం తీసుకుంటున్నాడు. లేచి బాప్తిసం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడిన. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఇక ఎలాగైపోయాడండి ఆయన. ఇక పౌలు గారు ఎలాగున్నారంటే నిజమైన క్రైస్తవుడిగా మారిపోయాడు ఆయన. ఎందుకంటే మనము పరిశీలన చేసుకోవాలి. ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. బైబిల్లో దేవుడు పెట్టిన రూల్స్ ఏంటి, మనం ఆ రూల్స్ ప్రకారం ఉన్నామా లేదా. ఆ రూల్స్ ప్రకారం లేకపోతే మనం రేపు నిజంగా క్రైస్తవ దేవుని ముందు నిలబడలేం. ఎందుకంటే మరి ఈ సంఘానికి వస్తున్నప్పుడు ఈ సంఘంలో మనం ఎందుకు ఉంచుతున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఒకప్పుడు లోకంలో ఉన్నామో, వాస్తవానికి లోకమును చూస్తే భయం వేస్తుందండి. ఆ లోకమునికి వెళ్ళి అనే వీళ్ళ వద్ద మనం బతకలేమని భయం వేస్తుంది. అలాంటి భయం సంఘంలో ఉన్నదా? సంఘంలోకి వచ్చిందో అలాంటి భయం లేదు. ఎందుకు సంఘంలో భయం లేదంటే ఇక్కడ అపోస్తలుల బోధ ఉన్నది. ఈ బోధలో నువ్వు ఉన్నప్పుడు ఆ బోధన బట్టి నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడగలుగుతావు. ఎందుకంటే సంఘములో పెట్టింది సెక్యూరిటీ కోసం. బయట మరలా లోకస్తులు మనల్ని మింగడానికి, మన లోకం వైపు ఆకర్షించడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ సంఘములకు వచ్చిన తర్వాత నువ్వు సేఫ్ అయిపోయావు. ఆ సంఘములో ఉండవలసిన బోధ ఏంటి? మళ్ళా అపోస్తుల బోధ మాత్రమే ఉండాలి. చూడండి, ఇవి రూల్స్ అండి. అపోస్తుల బోధలో మనం ఉంటే మనం పడిపోమండి. మీరు గుర్తుపెట్టుకోండి, అపోస్తుల బోధలో మీరు ఉంటే ఇక ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు పడిపోరు. ఎందుకంటే ఆ బోధ దేవుడే చెప్పాడు, ఆ బోధ మనకు అవసరమని. ఆయన చెప్పిన తర్వాత మనల్ని పడిపోనిస్తాడా? అందుకే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో ఇక పౌలు గారు ఆయన నిలబడిపోయాడు. ఎంత కష్టం వచ్చినా కానీ ఆయన భయపడలేదు. ధైర్యంగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే ఆఖరికి ఆయన నోటి నుంచి ఎలాంటి మాట వచ్చిందంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత, బాప్తిసం ముందు యేసు ప్రభు పేరు చెప్పితే కొట్టాడు, చంపించాడు, హింసించాడు. ఎప్పుడైతే ప్రభు దర్శనము ద్వారా మనోనేత్రం వెలిగించబడ్డాయో, కళ్ళు తెరవబడ్డాయో, బాప్తిసం తీసుకోగానే ఇమీడియట్గా ఆయన చెప్పుకున్న మాట ఆయన గురించి ఆలోచిస్తే, వాస్తవానికండి పౌలు గారంటే యేసు ప్రభు వారికి జిరాక్స్ లాంటి వాడు. అర్థముందా? మామూలు గారు ఆయన. పౌలు గారు అంటే యేసు ప్రభుకి జిరాక్స్ లాంటి వాడు. ఇది నేను చెప్పడం లేదు, ఆయననే చెప్పుకుంటున్నా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అంటున్నాడు. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనడానికి. ఆయన అంటున్న మాట చూడండి, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. వాస్తవానికి కొరింథీ సంఘములో మరి పౌలు గారితో పాటు సేవలో ఉన్న అకుల, ప్రిస్కిల్లా వాళ్ళందరితో కలిసి 18 నెలలు ఉంటాడు పౌలు గారు. 18 నెలలు ఉన్నప్పుడు పౌలు గారు ఎలాంటి వారో దగ్గరగా ఉండి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈయన ఎలాంటి వాడు, ఈయన క్యారెక్టర్ ఏంటి, ఈయన లేదు అంటే ఆలోచించండి. లేకపోతే ఏంది పౌలు గారు, ఏం చెప్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు ఎక్కడా, నీవెక్కడా?
ప్రభువులో ఉన్న సహనము, ఓర్పు, ఆ క్షమాగుణం నీకుందా అని మాట్లాడతారు కదా. అలా ఎవరు అనడం లేదంటే ఆయన చెప్పుకుంటున్నాడు ఏమని, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను. నడుచుకొనుచున్న ప్రకారం అలా నడుచుకొనుచున్న ప్రకారం ఈ రెండో మాట చూడండి. రెండో మాట ఇంకా ఎంత ధైర్యం కావాలి, మీరు నన్ను పోలి నడుచుకోండి. నిజమైన క్రైస్తవుడు అంటే ఈయనండి. ఎవరు నిజమైన క్రైస్తవుడు? పౌలు గారు. అందుకే ఏమంటున్నాడు ఆయన, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. నిజమైన క్రైస్తవుడిగా ఎప్పుడైతే క్రీస్తులాగా బ్రతుకుతున్నాడు, యేసు ప్రభులాగా జీవిస్తున్నాడు, యేసు ప్రభులాగా బోధ చేస్తున్నాడు, ప్రభులాగా క్షమాగుణము, సహనము, ఓర్పు కలిగి ఉన్నాడు, ఆయన చెప్పుకుంటున్న గొప్ప మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారంటే యేసుక్రీస్తు ప్రభువారికి జిరాక్స్ లాంటి వాడండి. అందుకే ఆయన వాస్తవానికి నిజమైన క్రైస్తవులు ఎలా నిలబడిపోయాడంటే, ఆయన లోకంలో ఉన్నప్పుడు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు, యూదా మతంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ కొన్ని 10 మంది గుర్రాల మీద సెక్యూరిటీగా ఉండేవాళ్ళు. ఎంతో ధనము కలిగి ఉండేవాడు. ఆయన అంటే ఎంతమంది భయపడేవాళ్ళు. ఎంతో జ్ఞానము కలిగిన వాడు ఆయన. గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రం పఠించిన గొప్ప ధర్మశాస్త్ర బోధకుడుగా అన్ని తెలిసిన వాడుగా ఉన్న ఆ పౌలు ఆ మత పిచ్చి నుంచి బయటపడి నిజమైన క్రైస్తవుడుగా ఎప్పుడైతే మారిపోయాడో, ఆయనకున్నదంతా కూడా నష్టముగా ఎంచుకొనుచున్నాడు అంటున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుంటే, దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఎందుకంటే నాకు అర్థమైపోయింది యేసుక్రీస్తే పరలోకానికి మార్గమని. ఆ మార్గమని యేసుక్రీస్తు ద్వారా నేను వెళ్ళాలంటే నాకున్నదంతా, నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే లోకములో అన్ని ఉన్నాయి, ఆయనకి అన్ని అనుభవించిన వాడు. ఎప్పుడైతే నిజమే క్రైస్తవు నిలబడిపోయాడో ఇక అవి ఆయనని ఏమి చేయలేకపోతున్నాయి, నష్టముగా ఎంచుకొనుచున్నాడు. నాకు వద్దు అనుకుంటున్నాడట. 10-11 వచనాలమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, పౌలు గారు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవాలని. మనకొద్దా మరి? ఆయనకేనా మనకొద్దా? మనకు కూడా పునరుత్థానం కావాలి కదా. మనకు కావాలి కాబట్టి మాటలు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నిజమైన క్రైస్తవులుగా ఉంటేనే మనము దేవుని దగ్గరికి వెళ్ళగలం, పరలోకం ఇస్తాడు దేవుడు. ఆ నిజమైన క్రైస్తవు ఉండడానికి ఇవన్నీ రూల్స్. అందుకే ఒక భక్తుడు ఒకప్పుడు ఎలాగున్నాడో, క్రీస్తులోకి వచ్చింత ఎలా మారిపోయాడో మన ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు అలాగున్నాడంటే రాస్తున్నాడు, ఏ విధము చేతనైనను మృతులో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పానివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈరోజు ఆ పెంటనే చాలా మంది తప్పుడు బోధలు చేసి సంపాదించుకుంటున్నారు దేవుని పేరిట. ఆ పెంట కోసమే బోధలు మార్చేశారండి. ఆయన ఉన్నదాన్ని పెంటగా భావిస్తుంటే ఈరోజు మరి సోకాల్డ్ బోధకులు, ఏ బోధకులు? అపోస్తుల బోధ చెయ్యని బోధకులు ఆ పెంటను ఎదుర్కోవడానికి, సంపాదించుకోవడానికి
ప్రజలను మభ్య పెడుతున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు. అందుకే మీరేం వినుచున్నారో జాగ్రత్తగా చూడమని ఎందుకు చెప్పాడు యేసు ప్రభు వారు? ఆయన చెప్తున్న మాట బైబిల్ అలాగుందో లేదో, ఆ మాటలు వింటే నువ్వు పనులకు వెళుతావు లేదో చూసుకోమని ముందే జాగ్రత్త చెప్పాడు కదా ప్రభువారు. అలాంటి పౌలు భక్తుడు నిజమైన క్రైస్తవుడు అండి. ఇక ఈయనండి నిజమైన క్రైస్తవుడు అంటే, పౌలుగా నిజమైన క్రైస్తవుడు. మనము కూడా నిజమైన క్రైస్తవులుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ మనము కూడా నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. ఎందుకంటే ఆయన పౌలు గారు ఎంత గొప్పవాడంటే, ఆయన ధనవంతులకు ఒక రీతిగా, పేదవాడికి ఒక రీతిగా, బీదలకు ఒక రీతిగా ఆయన ప్రవర్తన లేదండి. అందరినీ సమానంగా చూసినవాడు, సమానంగా ప్రేమించినవాడు. యేసు ప్రభువానికి ఏముందండి భూమి మీద? ప్రభువానికి భూమి మీద ఏమున్నది? ఏం లేదు కదా. ఆకాశ పక్షులకు గూళ్ళు పెట్టింది ఆయన్నే, నక్కలకు బొరియలు పెట్టింది ఆయనే. కానీ తలవాల్చుటకైనను నాకు స్థలం లేదని చెప్పాడు ప్రభువారు. ఆలోచించండి, పెట్టిన ఆయనకి స్థలం లేదంటే ఆయన ఏం వద్దనుకున్నాడు? యేసు ప్రభువును వద్దనుకున్నాడు. ప్రభును ఫాలో అవుతున్నారు ఎవరు? పౌలు గారు నిజమైన క్రైస్తవుడు. అందుకే దేవుని పేరిట డబ్బు సంపాదించుకుంటూ, లగ్జరీ జీవితాలు, ఫారెన్ ట్రిప్స్ వెళుతూ, ఎంజాయ్ చేస్తూ ప్రజలను తప్పుదార పట్టిస్తున్న ఎన్నో బోధలు మనం చూస్తున్నాము. కనుక మీరు ఏ బోధ పడితే ఆ బోధ వింటే ఖచ్చితంగా మీ ఆత్మీయ జీవితానికి ఎంతో నష్టం. అందుకే దేవుని బిడ్డలారా, ఎంతో నష్టపోతాం మనం. అందుకే ఏది పడితే అది తినకూడదు, ఏది పడితే అది వినకూడదు. వినడానికి కూడా రూల్ చెప్పాడు. మీరు ఏమి వినిచ్చినారో జాగ్రత్తగా చూసుకోండి అంటే, ఆ వినేటప్పుడు చూసుకోవాలి కదా. కాబట్టి మోసపోదు దేవుని బిడ్డలారా. అందుకే సమస్తాన్ని నష్టముగా భావించిన ఆయన బీదల కోసం ఆలోచించాడు. యెరూషలేములో కరువు వచ్చినప్పుడు బీదల పోషణ నిమిత్తము సంఘాలలో నుంచి సహాయం అడిగాడు. ఆయన కోసం కాదది, సంఘాల కోసం, అంటే బీదల పోషణ కోసము, వాళ్ళ బట్టల కోసం, వాళ్ళ ఆహారం కోసం ఆలోచించాడు పౌలు భక్తుడు. అది ఆయన కోసం కాదండి, ఆయన కోసం కాదండి దేవుని బిడ్డలారా. అందుకే ఒక మంచి మాట చూసుకొని ముగించుకున్నాము. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము. పౌలు గారు ఒకప్పుడు ఎలాగున్నాడో తన ఆత్మీయ కుమారుడైన పౌలు గారికి రాస్తే ఏమంటున్నాడు అంటే, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వం ఎలాగున్నానంట పౌలు గారు? పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసమును తెలిసి గనక క్షమించబడ్డాను అంటున్నాడు. ఇక తెలిసిన తర్వాత తప్పు చేయలేదన్నమాట. దాని అర్థం అదే కదా. తెలియక అవిశ్వాసం వలన చేసి గనక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృప ఈరోజు మనందరం కూడా ఒకప్పుడు లోకంలో ఎలాగున్నామో, లోకాకర్షణలో, లోక మాయలో, లోక బ్రతుకులో మనం కూడా భయంకరంగా ఉన్నాం. కొంతమంది క్రీస్తుని తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు క్రీస్తు ప్రకటించే వారిగా ఉంటారు. అవునా కదా? ఒకప్పుడు క్రీస్తు నిందించిన వాళ్ళుగా ఉన్నారు, ఈరోజు అదే క్రీస్తు కోసం ప్రాణం పెట్టే వాళ్ళుగా తయారైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు లోకములో. అందుకే ఒకప్పుడు మనము లోకములో అలాగ ఉండి క్రీస్తులోకి వచ్చాము కాబట్టి ఇప్పటికీ కూడా మనని మరలా లోకము పడవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుక సంఘములోకి మనల్ని తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఇది సేఫ్ జోన్. సంఘములో ఉండడం అనేది సెక్యూరిటీ జోన్. ఇది ఇక నీ సంఘములో నువ్వు ఉన్న తర్వాత ఈ సంఘములకి నువ్వు వస్తూ, ఈ సంఘములో కొనసాగుతూ, నువ్వు బీదల పోషణ కొరకు, ఆహారం లేని వారికి ఆహారం కొరకు, మరి సేవ నిమిత్తము నువ్వు ప్రయత్నం చేసుకుంటూ నిలబడుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే మనం భూమి మీద ఎన్ని సంపాదించినా ఒకనాడు వట్టి చేతులతో పోవలసిందే కదా దేవుని బిడ్డలారా. కానీ బతికున్నప్పుడే మనం దేవుని కోసం ఏం చేశామో అదే మన ఎమ్మట వస్తుంది, అదే మన ఎమ్మట వస్తుంది కదా. అందుకని భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావో
దానిని బట్టి మరి దేవుడు చెప్పిన రూల్స్ ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీవైనా నేనైనా రేపు అన్నాడు నిజమైన క్రైస్తవులుగా దేవుని ముందు తలెత్తుకుని నిలబడగలం. కానీ అపోస్తుల బోధ కాకుండా, సత్య సంబంధమైన బోధ కాకుండా, ఎందుకంటే 2 రకాల బోధలు ఉంటాయి. మీకు గతంలో కూడా చెప్పాను, బోధల లోకంలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో శరీర సంబంధమైన బోధ, రెండవది ఆత్మ సంబంధమైన బోధ. శరీర సంబంధమైన బోధనే 90% ఉంటుందండి. మీకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా నా ద్వారా దేవుడు మిమ్మల్ని మరి కన్నాడు, ఆత్మీయంగా నిలబెట్టుకుంటున్నాడు, ఎన్నో నేర్పిస్తున్నాడు. నాకు నేను నేర్చుకున్నవన్నీ మీకు నేర్పిస్తున్నాను కదా. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఏది శరీర సంబంధమైన బోధ, ఏది ఆత్మ సంబంధమైన బోధ. శరీర సంబంధమైన బోధ 90% ఉన్నది, ఆత్మ సంబంధమైన బోధ 10% ఉన్నది. కానీ శరీర సంబంధమైన బోధ సమాధి వరకే నడిపిస్తుంది. ఇక దాని తర్వాత కన్ఫామ్గా పాతాళానికి తీసుకుపోయే ప్రమాదం ఉన్నది. అది ఆత్మ సంబంధమైన బోధ, అపోస్తుల బోధ చనిపోయిన తర్వాత సమాధి తర్వాత ఇవ్వబోయే బ్రతుకు ఆ నిత్య జీవులకు తీసుకెళ్తుంది. ఆలోచించండి. అందుకే ఇన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్తా ఉంటాడు దేవుడు. ఎందుకంటే ఈ లోకం అలాంటిదండి, ఈ లోకం అలాంటిది. అన్ని తప్పుడు మాటలు, తప్పుడు బోధలు చేస్తూ ఎంతోమంది విమర్శలకు అవకాశం ఇస్తున్నారు. ఆ విమర్శించే వాళ్ళకి ఏమైనా తెలుసా అంటే వాళ్ళకేం తెలియదు. వాళ్ళు ఏది పడుతుంది యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డల ఎవరిన్ని మాట్లాడినా మనకి దేవుడు ఎవరో తెలుసు, దేవుని కుమారుడు ఎవరో తెలుసు, పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుసు, పరలోకం ఏంటో తెలుసు, పాతాళం ఏంటో తెలుసు, ఆ పరలోకం వెళ్ళాలంటే ఎలా బతకాలో తెలుసు, పాతాళం తప్పించుకోవాలంటే కూడా ఎలా ఉండాలో అన్నీ ఎన్నో విధాలుగా దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అపోస్తుల బోధలో ఎన్నో జాగ్రత్తలు వాళ్ళు చెప్పారు కదా. మీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అంటే ఏందండి? సంఘ సహవాసమే కదా. సహవాసమందును, రొట్టె విరుచుట యందును, విజ్ఞాపన ప్రార్థనల యందును ఎడతెగక, అప్పుడప్పుడు అనలేదు, ఎడతెగక ఉండు. అలా ఉంటే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నిలబడగలవు. అలా కాకుండా నువ్వు ఎక్కడ అశ్రద్ధ చేసినా లోకము ఆయనను ఆకర్షించేస్తుంది, నిన్ను పడవేసే ప్రమాదం ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ఏది పడితే అది వినకండి, ఏ బోధ పడితే ఆ బోధ వినకండి. ఎందుకంటే ప్రమాదకరమైన బోధలు లోకంలో ఉన్నాయి. ఆ బోధలు మనల్ని ఆ శాశ్వతమైన బాధలోకి తీసుకెళ్తాయి. అందుకే ఆ బాధని తప్పించుకోవడానికి మనకి ఖచ్చితంగా పౌలు గారు చెప్పారు కదా, మేము ప్రకటించిన సువార్త కాక ఇక వేరొక సువార్త మీకు వద్దు. అంటే మనకు కావలసినది అపోస్తుల బోధ, అది పరిశుద్ధులకి ఒకసారి అప్పగింపబడిన బోధ. ఆ బోధలో మాత్రమే మనం ఉండాలి, అందులో మనం కొనసాగాలి. అలా ఆ బోధలో చెప్పిన ప్రకారంగా మనం బతుకుతూ వెళ్ళాలి. ఇప్పుడు 10% రూల్స్ మాట్లాడుకున్నాము, ఇంకా 90% ఉన్నాయి. అప్పుడప్పుడు మీకు కొన్ని విషయాలు వీటి గురించి నేను చెప్తా ఉంటాను. ఇటు మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలు. గొప్ప దేవుడవుతండి, గొప్ప మాటలు ఇది నా అందరితో మాట్లాడే దాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, క్రైస్తవులుగా ఉంటే మాకు కానీ, మా కుటుంబాలకి కానీ, మా సంఘానికి కానీ, మీకు కానీ ఎలాంటి ప్రయోజనము ఉండదని, మేము నిజమైన క్రైస్తవులుగా ఉంటేనే అది మాకు, మా కుటుంబానికి, సంఘానికి, మీకు ప్రయోజనకరంగా ఉంటుందని స్పష్టంగా మాతో మాట్లాడే దాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. నిజంగా క్రైస్తవుని ఎలా ఉంటాడో కూడా పౌలు గారిని ముందు పెట్టి మాట్లాడే దాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, మేము కూడా ఎంత కష్టమైన, నిష్ఠూరకమైన, బాధ అయిన, హింస అయిన, అవమానమైన ఏదైనా మేమంతా కూడా సత్యం కోసం నిలబడే శక్తిని మాకు ప్రసాదించండి తండ్రి. దేవా, సంగముగా
మా ప్రభు వచ్చినప్పుడు ప్రభు ముందు మేము తల ఎత్తుకునే సంఘముగా ఉండే భాగ్యాన్ని, అలా ఈ బిడ్డలను నాకు ఇచ్చిన ఈ కొంతమంది బిడ్డలను తయారు చేసి ప్రభువుని నిలబెట్టే అలాంటి యోగ్యత, ఆత్మజ్ఞానం, ఆత్మ నడిపి మనకు దైత్యం వేడుకుంటున్నాం నాయన. నాకు ఇచ్చిన ఈ బిడ్డలలో ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా మీ కృపా కాపుదలు ప్రసాదించండి. ఇంకా ఎవరెవరైతే ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వింటున్నారో వాళ్ళు కూడా ఈ మాటలు విని మనోతో వెలిగించబడి మారుమోసు రక్షణ దయచేయండి నాయన. అవును తండ్రి, నిజమైన క్రైస్తవుడిగా ఉండాలంటే ఎలా ఉండాలో కొన్ని విషయాలు మాకు నేర్పించిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు. నిజమైన క్రైస్తవులుగా ఉండుటకు కావలసిన శక్తిని ప్రసాదించండి తండ్రి. ఇప్పటివరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతున్న అందరూ ఉదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.